ముందు ఎంత డబ్బు ఉంది ఎవరూ పట్టించుకోరు, దానమే అంత. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటే మన దైవ్య వినిమయంలాగా అది అక్కడ ఉపయోగపడుతుంది. అంచేతన దానం ఎవరికి చెయ్యాలో ఇప్పుడు చెబుతున్నాడు. వృధా వృష్టి సముద్రేషు వృధా తృప్తేషు భోజనం వృధా దానం ధనాఢ్యేషు వృధా దీపో దివాపిచ. వృధా వృష్టి సముద్రేషు, సముద్రంలో ఎంత వాన కురిసినా అది వృధా. నేల మీద కురిస్తే ఎవరైనా సాగునీరు తాగునీరు కింద వాడుకుంటారు. సముద్రంలో కురిస్తే ఉపయోగం ఏముందండి? ఉప్పు నీరు అయిపోయింది. అది మళ్ళీ ఎప్పుడో వేసవకాలంలో సూర్యుడు బాగా ప్రచండంగా ప్రకాశించాక ఈ నీరంతా ఆవిరయ్యాక అది మేఘంగా ఏర్పడ్డాక అది వానలా కురిశాక అది మళ్ళీ వానై వర్షమై వాగై వంకై చినై చినుకై ఎక్కడికి రావాలో ఎవడు పడతాడు? ఇదంతా అదే వాన నేరుగా మన చేలో కురిసిందనుకోండి, సుఖంగా పంట పండించుకుంటాం. మన ఇంటి వెనకాల ఉండే దొడ్లో కురిసిందనుకోండి, హాయిగా బావిలోకి నీళ్ళు వస్తాయి. పూర్వం వాళ్ళు అందుకే ఇంటికి 4 వైపులా స్థలం వట్టి పెట్టేవారు. ముఖ్యంగా దక్షిణం వైపును తెరిపెట్టి పెట్టమని చెప్పారు. ఎందుకోసం అంటే 2 ప్రయోజనాలు. ఒకటి, కాస్త ఇంటికి ఎక్కడో ఓ చోట కాస్త ఖాళీ ఉంటే కురిసిన వాన నీళ్లు ఇంకుతాయి. అప్పుడు ఇంటి వెనకాల ఉండే నుయ్యో బోరింగో ఏదో ఉంది కదా, దాంట్లో ఒక నీళ్లు వస్తాయి.